భూమి విషయంలో నేనేం చేయలేకపోతున్నానని బాధ ఎక్కువైపోతుంది నాకు. అసలు ఇంత డిజాస్టర్ అయిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఓడిపోతానేమోనని భయం నాలో మొదలైంది. ఏటి రామ్లక్క చెప్ప పెట్టకుండా వచ్చినావు? నిన్న నందిక సొత్తి ఇంకేమైనా ఉన్నదా? అసలు విషయం మొత్తం బయటపడిపోతుంది కదా. చచ్చా, ఏంటండిది? ఓటమా? నీకా? నెవర్. ఇలా నువ్వు నేను తక్కువ చేసుకుని మాట్లాడుకు. బీ పాజిటివ్ నండి. పదవే. అయ్యగారికి అమ్మగారికి షష్ఠి పూర్తని పేపర్లో చూశానమ్మా. ఆది దంపతుల్లాంటి వాళ్ళకి మళ్ళీ పెళ్ళంటే మనసుకు చాలా సంతోషం వేసిందమ్మా. ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది చెప్పు భూమి. అందుకే వాళ్ళ పెళ్లి వైభవాన్ని కళ్ళారా చూసి ఆనందిద్దామని వచ్చాను. నీ అభిమానం నాకు తెలుసు రామ్లక్క. నువ్వు మంచి మనసుతోనే వచ్చినావు. కాకపోతే నా సెల్లిని ఎత్తికెళ్ళింది నక్సలైట్స్ కాదు మీరు అని దానికి తెలిస్తే అది ఊరుకోదు. నా మీద ఇంకా కక్ష కడతాది. అది మీరు ఒరిజినల్ నక్సలైట్స్ అని బాగా భయపడిపోయినది. ఇప్పుడు కాదని తెలిస్తే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. పద చూద్దాం. నీకా భయం అక్కర్లేదు భూమి. నందిక ఒట్టి తెంగరది. తాను మహా తెలివైందని అనుకుంటది, కానీ అది నిజం కాదు. తను నన్ను అన్నలగట్టపులో కదా చూసింది. ఇప్పుడు నేను పద్ధతిగా చీర కట్టుకుని వచ్చాను, గుర్తుపట్టదులే. దాన్ని నమ్మడానికి వీల్లేదు రామ్లక్క. అడవిలో అది మీ ముందు తింగర్ వేషాలు వేసుండొచ్చు, కానీ తెలివి తక్కువది మాత్రం కాదు. ఎందుకైనా మంచిది ముఖానికి పసుపు రాసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ముత్తైదువులో ఉండు. వీలైనంత వరకు దాని కంట పడకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే భూమి, నా జాగ్రత్తలో నేనుంటానుగా, నువ్వేం టెన్షన్ పడకో. సరే రామ్లక్క, వెళ్దాం పద. నందికిటైపోతే ప్రాబ్లం అవుతుంది. పద. శతమానం భవతి శతమానం భవతి. ఎంత మోసం, ఎంత మోసం. చూసావు కదనండి మీ భూమక్క ఎంత గడిసైందో. అన్నల పేరుతో మనలో కాటాడుకుంది. అయితే నక్సలైట్లు బూటకం అన్నమాట. పక్కా మాస్టర్ ప్లాన్ చేసి నా చేత బ్లాంక్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించి నా ఆస్తిని కూడా తన గుప్పెట్లో పెట్టుకుందన్నమాట. అన్నల పేరుతో మానసికంగా నన్ను ఎంతో టార్చర్ చేసిన భూమక్కని ఏం చేసినా తప్పులేదే. ఇంతసేపు ఏం చేయలేకపోతున్నాను అని ఫీల్ అయ్యా. ఇంకా ఆ భూమికి నరకం అంటే ఏంటో చూపిస్తా. అడవిలో నేను అనుభవించిన మానసిక క్షోభకి 100 రెట్లు తను అనుభవించేలా చేస్తా. ఫోన్ ఇవ్వే. ఎవరికి ఫోను? మన సిటీ అన్నలకి. ఆ భూమిని ఎత్తుకెళ్ళిపోవడానికి రంగం సిద్ధం చేస్తున్నానే. హలో, పదవే. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దివస్సేద సాదరం గుస్వాహ మహాగణాధిపతైరం నమః. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి.
लाल सलाम। సంతకం పెట్టు. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा रुद्राय इदं नमः ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा रुद्राय इदं नमः ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा नवग्रहाय इदं नमः ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च राहवे केतवे नमः स्वाहा नवग्रहाय इदं नमः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. అమ్మమ్మ, మీరిద్దరు అలా పక్క పక్క కూర్చొని పూజ చేస్తుంటే సీతారాములా కనిపిస్తున్నారు. నాకైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారనిపిస్తుంది బ్రో. అయ్యో, ఎవరికి ఎలా కనిపించినా అనిపించినా వీళ్ళిద్దరు మాత్రం పుణ్య దంపతులే. అవునానమ్మా, ఇట్ట తాతయ్య పక్కన కూర్చొని పూజలకి నోసుకోక 18 ఏళ్ళైనది. మీ ఇద్దరినిట్టా చూద్దామని షష్ఠిపూర్తి మహోత్సవాన్ని జరిపిస్తున్నాం. తాతయ్య అమ్మమ్మ మొహంలో ఆనందం ఎలా కనిపిస్తుందో చూడండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నో దివస్యేద సాదనం గుస్వా. రామ్లక్క, హలో, ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుందే. నన్నా? ఇంపాసిబుల్. దుబాయ్ నుంచి 10 ఏళ్ల తర్వాత ఈ రోజే దిగాను. అవునా? అవును చెల్లి, ఆవిడ ఈ రోజే వచ్చినది. ఈ రోజే ఫ్లైట్ దిగి ఇక్కడ షష్ఠిపూర్తికి ఎలా వచ్చారు? అసలు ఇక్కడ ఇలాంటి ఫంక్షన్ ఒకటి జరుగుతుందని మీకెలా తెలుసు? అట్టా అంటే వీడి చెల్లి, మనకి దూరపు చుట్టమని నానమ్మ ఈవిడకి కబురు చేయమని చెప్పినది. ఆహా, నాకు తెలియని దూరపు చుట్టం నీకెలా తెలుసు భూమక్క? అది చెప్పు. అది ఉండమ్మా భూమి. ఏ కాలంలో ఉన్నావు అమ్మాయి? ఇంట్లో కూర్చొని అరచేతుల్లో ప్రపంచాన్ని చూసే రోజులివి. షష్ఠిపూర్తి మహోత్సవం గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మీ తాత ముత్తాతలు మా తాత ముత్తాతలు బంధువులు అవుతారట. బంధాల విలువ, బంధుత్వాల గురించి విలువ తెలిస్తే నీకు మా గురించి తెలుసుండేది. బాగా చెప్పారే. తెలుసుకుంటా. మీ గురించి కూడా తెలుసుకుంటా. మీ బంధుత్వం గురించి కూడా తెలుసుకుంటా. తెలుసుకున్నావు కదా చెల్లి, ఇంకే ఉన్నది తెలుసుకోనీకి. నువ్వెందుకక్క కంగారు పడుతున్నావు? నానా, కంగారా అట్లాంటిదేం లేదే. హా, నాకు నిజం తెలుసని నీకు తెలియదక్క. నీ అంతు చూడ్డానికి ఏర్పాట్లు చేశాను. అమ్మా ముక్తాదేవి గారు, కలశ పూజ పూర్తయింది. ఇప్పుడు హోమం దగ్గరికి వెళ్దాం పదండి.
ఒక పని చేయవే, నువ్వు వెళ్ళి ఓకేనా? ఏమో ప్రభాకర్ శాస్త్రి, హోమానికి మొత్తం సిద్ధం చేశారా? ఆ, మీరు ఆ, పూజారి గారు, ఏంటి హోమం మొదలు పెట్టరా? స్టార్ట్ చేస్తున్నామమ్మా. కానివ్వండి. ఓం అయముహూర్త శుభముహూర్తో అస్తు. వారిద్దరిలో భూమి ఎవరు? మహరణాయ చక్షసే పాడేరు నుంచి వచ్చారని చెప్పారు కదరా, కుడి పక్కన ఉన్న ఆమె ఉంటుంది. అమ్మా, నవధాన్యాల ప్యాకెట్ ఒకటే ఉంది, ఇంకో 2 కావాలి, తెప్పిస్తారా? తీసుకురావడానికి నా ఫ్రెండ్ వెళ్ళింది పూజారి గారు, తెస్తుంది. మీరు కానివ్వండి. పూజారి గారు, నేగిన్నే కావాలి కదా, ఇక్కడ పెట్టారేంటి? తీసుకోండి. స్మోక్ రావడానికి కెమికల్ స్పిల్స్ ని నవధాన్యాల ప్యాకెట్లో కలిపాను. చివరి ప్యాకెట్ హోమాలో వేగని దట్టంగా పొగొస్తుంది. అదిగో విరాట్ పక్కనున్న దాన్ని ఎత్తుకెళ్ళిపోండి. అలాగేనమ్మా, అంతా మేము చూసుకుంటాం. సరే. రాజయోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణాలంబ జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్మన్నోదివత్సేద సాధనం పందులు గారితో ఏదో మాట్లాడుతున్నావు. నేనేం చెప్తాను? మంత్రాలు గట్టిగా పలకండి అని చెప్తున్నాను. ఓహో, మరి విరాట్ వైపు ఎందుకు చూస్తున్నావు? మాట్లాడుతూ క్యాజువల్ గా చూసానండి, అది కూడా తప్ప? ఓహో. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్మన్నోదివస్సేద సాధనం గుస్వాహ. ఓం గణానాన్ త్వా గణపతి కుంభహామహే కవిన్ కవీనాముపవస్సవస్త్రవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్మన్నోదివస్సేద సాధనం గుస్వాహ. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा.
ఓం గణానాన్త్వా గణపతిగుం వహామహే కవిం కవీనాముపవస్సవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్మన్నోదివత్సేదసాదనం గుస్వాహా మహాగణాధిపతేదం నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం వహామహే కవిం కవీనాముపవస్సవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్మన్నోదివత్సేదసాదనం ఛ! ఇలా జరిగిందేంటే? నవధాన్యాలు వేస్తే ఖచ్చితంగా పొగ రావాలి, కానీ రాలేదు. ఏం జరుగుంటుంది? ఒకవేళ ఆ నవధాన్యాలు నకిలీ ఇచ్చాడేమో. సమస్య లేదే. మోసపోవడానికి నేనేమి పాడేరు నుంచి రాలేదు. అన్నీ టెస్ట్ చేసాకే తీసుకున్నాను. అలా అయితే పొగ రావాలి కదా. అదే అర్థం కాక అరే మేడం, ఏంటి మేడం ఇలా చేశారు? హోమంలో వేసే నవధాన్యాల వల్ల పొగొస్తుంది. ఆ పొగలో భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళండి అని చెప్పారు. మరి పొగ రాలేదేంటి? అదే అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా. ఎక్కడో ఏదో తేడా జరిగినట్టు అనిపిస్తోంది. అదేంటో తెలియడం లేదు. ఇక అయితే ఈరోజు ప్రోగ్రాం అయ్యేటట్లేదు మేడం. మరొక రోజు కిడ్నాప్ ప్రోగ్రాం పెట్టుకుందాం. మరి మేము వెళ్ళొస్తాము. ఆగండి. ఈ రోజు కాకపోతే రేపు పెట్టుకోవడానికి ఇదేమైనా కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారా ఏంటి? మళ్ళీ పెట్టుకోవడానికి కిడ్నాప్ చేయకుండా మీరు ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు. అరే మేడం, ఎలా చేస్తాం? ఇంతమంది చూస్తూ ఉండంగా భూమిని కిడ్నాప్ చేస్తే ఊరుకుంటారా? ముఖ్యంగా నీ పోలీస్ బొగుడు మమ్మల్ని ఉతికి పారేస్తాడు. అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేయమని చెప్పడానికి నేనేమి దద్దమ్మని కాదు. ఇది ఫెయిల్ అయితే నేను ఏంటి అని కూడా ఆలోచించాను. మీరు గ్రేట్ మేడం. చెప్పండి, ఏం చేయమంటారు? నండి, మీ ఆయన వచ్చాడే. ఏంటండి ఏదో వెతుక్కుంటూ వస్తున్నారేంటి? ఇంతకీ పంతులు గారితో ఏదో మంత్రంలో చేస్తున్నావు ఆహా. ఏంటి? అబ్బే అలాంటిదేమీ లేదండి. పూజ బాగా చేశారని మెచ్చుకుంటున్నా. ఆహా. అంతేకాకుండా నా భవిష్యత్తు బాగుపడేలా దీవించమని కోరుకున్నా. నీ కంత్రి బుద్ధి మానుకో, భవిష్యత్ ఆటోమేటిక్గా చేంజ్ అవుద్ది. ఇప్పుడు నేనేం చేశానండి? బానే ఉన్నాను కదా. ఎక్కడ బాగున్నావు? హోమంలో పొగ రావట్లేదని చాలా టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నావు. ఆ విషయం మీకెలా తెలుసు? నువ్వు నవధాన్యాల పాకెట్ మార్చడం నేను చూశాను. అందుకే క్రిమినల్ యాక్టివిటీస్ డింకితో చేయాలని ప్లాన్ చేసావే, అది అమలుకి రాకుండా పాకెట్స్ చేంజ్ చేసేసా. అబ్బబ్బబ్బబ్బా, ఏం కళ్ళండి మీ అసలు. డేగ కళ్ళు అనుకోండి. మిమ్మల్ని ఏ మార్చడం అంత ఈజీ కాదనుకుంటా. ఇప్పుడు ఏం మార్చింది చాలు, ఏం చేయాలనుకుంటున్నావో అది చెప్పు. ఏం చేస్తానండి, మా భూమక్క దగ్గరుండి మా నానమ్మ వాళ్ళకి షష్ఠి పూర్తి చేస్తోంది కదా. అందరూ తన్ని మెచ్చుకుంటూ ఉంటే కడుపులో మంటని కళ్ళల్లో మంటగా మార్చుకుందామని చూశాను. అంతేనా? లేదా ఇంకెవరికైనా స్పాట్ పెట్టాలని ఆలోచించావా? రామ అలా అంటారేంటండి? మీ చేతుల్లో నా వీడియోస్ ఉన్నాయి కదా. నేను తోక జాడిస్తే మీరు నా తోలు వల్చి చెప్పులు కుట్టించుకుంటారు కదా. నమ్మమంటావా? మీ మీద ఉంటండి. అబ్బా, ఒట్టు తీసి గట్టన మీద పెట్టామనుకో, తాట తీస్తా. అయ్యో చేయను